ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాబు భవానీ లాగ్స్. అందరూ అలాగ ఉన్నారు, మేము చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని దేవుని ప్రార్థిస్తాను. ఈరోజు ఏంటంటే చిల్డ్రన్స్ డే ప్లస్ రెడ్ కలర్ డే అంట. అందుకని మా బాబు స్కూల్లో థీమ్ రెడ్ కలర్ డ్రెస్సు ప్లస్ డిష్ కూడా అదే తినే ఫుడ్ కూడా రెడ్ కలర్లో ఉండాలని చెప్పారంట. దానికోసం మా ఆవిడ పొద్దున్నే ప్రిపేర్ చేస్తుంది రెడ్ కలర్ ఫుడ్ ఎలాంటిది అనేది చూద్దాం మనం. రెడ్ కలర్ ఫుడ్ రెడీ అయిందండి. కట్ వీడియోలో మటుకు కొద్దిగా కలర్ డిఫరెంట్గా ఉంది, కానీ మామూలుగా చూస్తే రెడ్ కలర్లో ఉంది ఫుడ్ అంతా. రెడ్ కలర్ డ్రెస్ కూడా రెడీ చేస్తాం మా వాడికి. అది వేసుకొని ఈరోజు చిల్డ్రన్స్ డే ప్లస్ రెడ్ కలర్ డే కాబట్టి థీమ్గా పెట్టారంట. ఆ విధంగా మేము కూడా చూడాలి. మరి మా వాడి కొత్త డ్రెస్సు మేము నిన్న ఈ డ్రెస్ కోసం అయితే మార్కప్ ఎన్ని షాపులు దొరికాము. అది థీమ్ అంట, రెడ్ కలర్ థీము, రెడ్ కలర్ షర్టు బ్లాక్ ప్యాంట్ అన్నారు. బ్లాక్ ప్యాంట్ దొరుకుతుందంటే షర్ట్ దొరకలే మాకు. టీ షర్ట్లు దొరుకుతుంది కానీ షర్ట్లు దొరకలే. ఎన్ని షాపులు అంటే మార్కప్ అంత టౌన్లో దొరకపోదా అనుకున్నాము, కానీ ఎన్ని షాపులు దొరికినా దొరకలేదండి. లాస్ట్కు ఫైనల్గా కొద్దిగా డిజైన్ ఉన్నది దొరికింది. ప్లెయిన్లో అయితే అసలు దొరకలేదు మాకు షర్ట్ పిల్లలది. టీ షర్ట్లు అయితే చాలా ఉన్నాయి కానీ షర్ట్లు అయితే దొరకలేదు. లాస్ట్కి ఈ డిజైన్ ఉన్నా పర్లేదు రెడ్ కలర్లో ఉందని చెప్పేసి తీసుకున్నాము. ఎందుకంటే ఈరోజు చిల్డ్రన్స్ డే ప్లస్ రెడ్ కలర్ డే అంట. అలా స్కూల్లో వాళ్ళు థీమ్ వేసుకురమ్మన్నారంట. ఫుడ్ అలాంటిదే, డ్రెస్ కూడా అలాంటిది వేసుకురమ్మన్నారు టీచర్స్. వల్ల మా ఓడు మమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టి డ్రెస్ కోసం తిరిగి నిన్న వీడియోస్ తీయలేదు, లేకపోతే తీద్దాం అనుకున్నాము. సరే ఎందుకు షాప్లో మేము తీయలేదు. ఇప్పుడు ఈ డ్రెస్ వేసి మా ఓడు రెడీ చేయాలి. ఇంకా నేను వేస్తున్నాను. మా బాబు రెడీ అయిపోయాడు. రెడ్ డ్రెస్ తల్లి ఫుడ్ రెడ్ కలర్ ఫుడ్ రెడీ అయిపోయాడు. మంచి తల్లి ఆడిగా స్కూల్కి. ఈరోజు చిల్డ్రన్స్ డే ప్లస్ ఫుడ్ రెడ్ కలర్ డే అంతే తల్లి. తల్లి రెడీ స్కూల్ రెడీ అయ్యాడు మా బాబు. మేము బయలుదేరి వెళ్తామండి. ఇంకా స్కూల్కి పోదాం. స్కూల్కి వెళ్దాం. నీ బ్యాగ్ ఏం తీసుకొని వెళ్ళిపోదాం. స్కూల్కి దా బ్యాగ్ తీసుకోగా. దాని ఇంకా బ్యాగ్ తీసుకో బ్యాగ్ తీసుకెళ్దాం. బ్యాగ్ తీసుకో. దిగు పా టైం అయితే స్కూల్ టైం అయితే స్కూల్. స్కూల్ దగ్గరికి వచ్చామండి. ఇప్పుడే స్కూల్ అంతా డెకరేషన్ చేస్తున్నట్టుంది పిల్లలు కలిసి. ఒక్కొక్క క్లాస్ రూమ్ పిల్లల స్కూల్ రూమ్లో అన్ని డెకరేషన్ చేస్తున్నారు. మేము కూడా ఇప్పుడే స్కూల్ దగ్గరికి వచ్చాము. స్టార్టింగ్ నుంచి చినిగిన దగ్గర ఫోల్డ్ చేయి. చినిగిన దగ్గర ఫోల్డ్ చేయి, లేకపోతే రెడీ పేపర్ పెట్టి కవర్ చేయి. సూపర్ ఉంది. ఇది ఫస్ట్ క్లాస్ రూమ్ అండి. ఆ క్లాస్ సూపర్గా డెకరేషన్ చేశారు టీచర్స్ అందరు పిల్లలు కలిసి. చాలా బాగా డెకరేషన్ చేశారు. ఫస్ట్ క్లాస్ రూమ్ ఇది. ఫోటో తీసేస్తాను. ఒకసారి మాకు ఫోన్ చేయండి, తీస్తే మేము
ఈ క్లాస్ రూమ్ వచ్చి యూకేజీ అండి. దీని థీమ్ వచ్చేసి ఆరెంజ్ కలర్ అన్నమాట. ఈ క్లాస్ థీమ్ వచ్చి ఆరెంజ్. రూమ్ కూడా ఇది చాలా నీట్గా డెకరేషన్ చేశారు. ఇది కూడా ఈ రూమ్ కూడా. ఈ రూమ్ వచ్చేసి ఎల్కేజీ అండి. దీని థీమ్ వచ్చేసి గ్రీన్ కలర్ అన్నమాట. అంతా గ్రీన్ కలర్ మొత్తం. అవునా, మొత్తం రెడీ చేశారు మేడం. పెట్టాలి, కటింగ్ జరుగుతుంది. ఈ క్లాస్ రూమ్ వచ్చి నర్సరీ. ఇది వచ్చేసి ఎల్లో అనమాట. ఈ థీమ్ వచ్చి ఎల్లో కలరు. అంతా ఎల్లో కలర్ ఐటమ్స్ పెట్టేసారు. రూమ్ కూడా అలానే డెకరేషన్, ఎల్లో కలర్ డెకరేషన్ చేశారు రూమ్ అంతా. ఈ ఫోటో ఫ్రేమ్ తీయటానికండి అవి కూడా రెడీ చేస్తూ ఉన్నారు. మేము మా బావని వదిలిపెట్టి ఇంక వెళ్దాం అనుకుంటున్నాం. ఇంటికి వెళ్ళి మేము రెడీ అయ్యి రావాలనుకుంటున్నాము. సరే, పిల్లలతో మా ఆవిడ కూడా రెడీ అయిపోయిందండి. ఇక మా బాబు దగ్గరికి వెళ్ళటానికి ఇంక నేను కూడా రెడీ కావాలి. ఇద్దరం రెడీ అయ్యి మా బాబు దగ్గర స్కూల్ దగ్గరికి వెళ్తామండి. రెడీ అయ్యి ఇద్దరం కలిసి. ఎయిత్ క్లాస్ అమ్మాయిలు ఎక్కడ ఉన్నాయి బయటికి రావాలి. ఎయిత్ క్లాస్ అమ్మాయిలు. చిన్నపిల్లలందరూ కూడా మీ క్లాసెస్ లో కూర్చొని ఎవరు బయటకు రావద్దు. పిల్లలు చాలా ముద్దుగా రెడీ అయ్యారండి. చాలా నీట్గా ఉన్నారు కదా పిల్లలు. చూడటానికి చాలా ముద్దుగా ఉన్నారు పిల్లలందరూ. వస్తుంది లోడ్ ఎక్కువైనా అది. చీఫ్ గెస్ట్గా వస్తున్న వారు వచ్చేసి గౌతమి ఎడ్యుకేషన్ సంస్థల చైర్మన్ అండి. అంతకుముందు ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. ప్రజెంట్ వచ్చేసి అన్ని చోట్ల నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు స్కూల్ కూడా న్యూ ఇయర్కి కొద్ది సంవత్సరం ఓపెన్ చేశారు. ఈరోజు వాళ్ళే చీఫ్ గెస్ట్గా వచ్చారండి, ఆ సంస్థ చైర్మన్ గారు. మా బాబు కూడా ఈ స్కూల్లోనే చదువుతున్నాడు అన్నమాట, ఫస్ట్ క్లాసు. మా బాబు వచ్చాడండి కేక్ తినడానికి. ఇక్కడికి కేక్ కటింగ్ దగ్గరికి వచ్చి కేక్ చైర్మన్ గారు కేక్ తినిపిస్తున్నారు మా బాబుకి.
ఓకే ఓకే పట్టుకో తీసినా ఇట్లా First Prime Minister of India, Jawaharlal Nehru గారి బర్త్డే సందర్భంగా ఆల్ ఓవర్ ఇండియా అందరం కూడా ఈ చిల్డ్రన్స్ డే సెలబ్రేట్ చేసుకున్నాం. చాలా బాగా చేశారు. ఈ ప్రోగ్రామ్ ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసినందుకు మీ ప్రిన్సిపల్కి, ఇన్ఛార్జ్ మేడంకి, టీచర్స్ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. హలో చదువు బాగా రావాలని చెప్పింది అడగండి. సర్లే, నువ్వు జస్ట్ మీ మమ్మీ వాళ్ళు ఇట్లా మోకాళ్ళ మీద కూర్చో. అలవాటు వీడియో చెప్పొస్తా సార్. తీస్తే నాకు పేస్ట్ మదర్స్ అందరూ పిల్లల్ని ఆశీర్వదిస్తున్నారండి. బాగా చదువుకోవాలని చెప్పేసి ఆశీర్వదించారు. కేక్ కూడా తినిపిస్తున్నారు పిల్లలకి. మదర్స్ అందరూ కల్పించి ఇది ఫస్ట్ క్లాస్ రూమ్ అండి. ఫస్ట్ క్లాస్ రూమ్. మిగతా పక్కన టీచర్స్ వాళ్ళు. అన్ని క్లాస్ రూమ్లు కూడా అలానే ఉందండి. అలానే జరుగుతుంది ఫంక్షన్స్. అన్ని క్లాసులు ఏ క్లాస్కి సంబంధం ఆ క్లాస్ అనమాట. ఆ క్లాస్లో ఆ టీచర్స్, ఆ పిల్లల పేరెంట్స్ అందరూ ఉన్నారు. Hmm?